గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సభకు నమస్కారం. నా పేరు బచ్చు వెంకటేష్, కామధేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రుద్రూర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ కార్యక్రమానికి కార్యరూపం దాల్చడానికి ఎంతో శ్రమ పడి ఈ ఈ దీన్ని మెటీరియలైజ్ కావడానికి మెయిన్ సూత్రధారి అయినటువంటి కర్త క్రియా కర్మ అయినటువంటి కాపర్తి శ్రావణ్ కుమార్ సిద్ధిరామేశ్వర ఇండస్ట్రీస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ డిస్కషన్ బిగిన్ అయిన డే 1 నుంచి దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసి లీడ్ రోల్ తీసుకున్నటువంటి చింతరాజు సిద్దిపేట గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. వజ్రతేజ ఇండస్ట్రీస్ అధినేత చిట్టిపోలు యాదగిరి అన్న గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇటువంటి కార్యక్రమం మొదటిసారి జరుగుతుంది. సో చాలామందికి దీనిపైన చాలా అపోహలు, అనుమానాలు అన్నీ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రాంలో పెద్దగా ఎజెండా అంటూ ఏం లేదు. ఒక ఇంటరాక్షన్ సెషన్, అందరూ వాళ్ళ సలహాలు సూచనలు అందించడానికి ఇక్కడ మనమందరం సమావేశమైనాము. సో దీంట్లో ఎజెండా ఏం లేదు. ఫస్ట్ అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళ 30 seconds to 1 minute, వాళ్ళ పేరు, మిల్లు నేము, వాళ్ళ లొకేషన్, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఏ కంపెనీ మిషనరీ, 5 విషయాలు చెప్పి నెక్స్ట్ పాస్ ఆన్ చేయండి. అందరిది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి ఎంతమంది వచ్చారో అందరికి కూడా వాళ్ళ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇంట్రడక్షన్లో ఓన్లీ బ్రీఫ్గా ఒక 30 seconds to 1 minute మాట్లాడేసి పక్క వాళ్ళకి పాస్ ఆన్ చేస్తే తర్వాత మీటింగ్, అందరి సలహాలు సూచనలు, మధ్యలో టీ బ్రేక్, హై టీ ఉంటుంది. తర్వాత మనం డిస్కస్ చేసిన వేరియస్ ఇష్యూస్ పైన లాస్ట్ ఒక 1 hourలో ఒక కంక్లూజన్కి వచ్చి దాని తర్వాత డిన్నర్తో ముగిస్తాం. సో పెద్దగా ఎజెండా అంటూ ఏం లేదు. అందరికీ అవకాశం ఉంది. అందరూ కంపల్సరీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాలి. మనమంతా ప్రోగ్రామ్ బిగిన్ చేసి ఇంట్రొడక్షన్ అయ్యే వరకు రిమైనింగ్ పీపుల్ వస్తుంటారు, వాళ్ళు జాయిన్ అవుతుంటారు, వాళ్ళు దీంట్లో పార్ట్ అవుతారు. సో ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని మైక్ను పాస్ ఆన్ చేద్దాం. సీట్ ఖాళీ ఉంచుకున్నారేమో. బాలనారాయణ ఏమి షాద్నారా బాలనారాయణ అది మీకు 3 ఉన్నాయి. అందరికంటే పెద్ద పోటీ పడి ఎక్స్పాన్షన్ అవుతుంది. 100% నామ్స్ ఇప్పుడు కనిపిస్తుంది. ఒకటి 15 ఫార్వర్డ్ ట్రై చేస్తుంది కాంపౌండ్. విజన్ అంతా యాక్చువల్ మేము ఆయిల్ ఇండస్ట్రీ చేయడము, లెవెల్ వరకు వెళ్ళడము. నేను భావితం చేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు చింతరాజు, కంపెనీ పేరు లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్. పక్కనే అప్సిపూర్ గ్రామం ఉంది, అక్కడ ఎస్టాబ్లిషన్ చేస్తాం. సుమారు 25 ఉండడం జరిగింది. లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్ అంబేద్కర్ గ్రామం ఉంది,
అదేవిధంగా కో కంపెనీస్ కూడా 60+ టన్స్ ఒక 3 ఉన్నాయి. మొత్తం 4 పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటు కూడా గ్యాస్ ఏజెన్సీస్, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మా ప్రాంతంలో అన్ని రకాల బిజినెస్ జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం కూడా సూచనల మేరకు రాష్ట్ర కమిటీలో కూడా కీలకంగా కొన్ని సాధనల కోసం కూడా చక్కటి ఉద్దేశంతో తొలి అడుగు వేయడం జరిగింది. ఈ తొలి అడుగులోనే 60 నుండి 70 మంది వ్యాపారవేత్తలను తీసుకోవాలని ఒక కోరికతోటి తెలంగాణ గారి మొదటి అడుగు శుభ ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు రవాణా 50 మంది వరకు రావడం జరిగింది. అందుకే 10 నుండి 15 మంది సైనికులను అదేవిధంగా మనం ఈ ప్రోగ్రాం కూడా తీసుకోవడానికి కారణం కూడా 50 crores పైన అనేది ఎక్కడైతే చక్కటి ఒక మెసేజ్ ఎట్లా పోయిందంటే నిజంగా వ్యాపారం 50 crores చేయాలంటే ఎంత కష్టం రాజన్న ఇంట్రడక్షన్ అవసరం. దాని గురించి ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ వేదికపైకి బాలనారాయణ అన్న గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. వర్గల్ బాలనారాయణ గారు కూడా వేదికపైకి రావాలి. అన్న నీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కానీ చెప్పాలి. అందరికీ నమస్కారం. ఇంట్రడక్షన్, నా పేరు తిప్పుల యాదగిరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆలియా. 32 tons per hour rice industry, Satak rice. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బాలనారాయణ నా పేరు. మా శ్రీరామాంజనేయ రెండు లాస్ట్ అక్టోబర్ నుంచి ప్రారంభించాం. 4 to 5 years అలాగే నాకు 4 సంవత్సరాల నుంచి కోటిసార్లు ఇంట్రెస్ట్ పెట్టాను. రీసెంట్ గా వరదల్లో నా పేరు బచ్చు వెంకటేష్, కామధేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రుద్రూర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. 8 ton per hour సటాకే ఒకటి ఉంది, 2010 ఎస్టాబ్లిష్మెంట్. 2020లో 8 ton per hour మిల్టెక్ 3 డ్రైవర్స్ ఉన్నాయి, 40, 70, 90 అన్ని సింగిల్ కాంపౌండ్లో. థ్యాంక్ యూ.